అబ్బా ఏమన్నావు? వాడు వాచ్మ్యాన్గా పనికిరాడా? వాచ్మ్యాన్గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా? ఆ కంపెనీ వారసుడే వాడైతే. ఊరుకోవే. వాడికి మాట రానికుండా పెంచుతానని పెద్ద ఆయనకి మాట ఇచ్చాను. ఈరోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. ఏంటి వాడి బతుకెంత? నీ కూతురు ఆఫ్టర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే? ఆ కంపెనీకి కాబోయే CEO రావాడు. భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్కగానొక్క మనవడు. ఆయన 1000 కోట్ల ఆస్తికి అధిపతి అతను. సార్, అంత పెద్ద కంపెనీకి కాబోయే CEO మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కొత్త CEOని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్. భీష్మ ఆర్గానిక్స్ కొత్త CEO. భీష్మ ఆర్గానిక్స్ announced its head. భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ CEO కూడా భీష్మనే. ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా? అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కాదు అనిపిస్తే కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. పోలికలన్నీ గిట్లా కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు? అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల, ప్రూఫ్స్. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్. రక్త సంబంధం అంటే ఇదేనేమో. అమ్మా ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న, ఇది జోక్ చేసే టైం కాదు. జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్గా ఊగిపోతుంటే వాడికున్న టెంపర్మెంట్లో నేనేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా? మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాకుల గన్ను నీ వైపు నుంచి నా వైపు తిప్పాడురా. ఆ కంపెనీ వారసుడే వాడైతే. అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్లో నువ్వే CEO అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియదేముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. హే హే, మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో. అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్గా చెప్పాను రా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏ ప్రమిళ, ఆ ఫోన్ ఆపవే. త్వరగా ఆపవే. మామా, నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు వాసన కాదంట.
అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. ఛీ, నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకునే నాకే నేను తిట్టాలని. ఛీ! నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇది ఇది ఇదన్నమాట. ఛీ, నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచానురా. దాన్ని కూడా ఆయన బిల్డప్కి వాడేశాడు. రేయ్, ఆ దేవాగడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎటైనా పోదాంరా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఈ విషయం చేతలకు చెప్పాలి. హాయ్. నీకు అసలు బుద్ధి ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వేంట్రా మా కంపెనీకి సీఈఓ? నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడు నువ్వే చూడు. నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు. భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు. రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడు నిజం తెలిస్తే అయినా నేనేం సమాధానం చెప్పాలి? లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. చిత్ర చిత్ర అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు అదే బ్యాగ్తో వస్తావా?